ఈ ప్రాంతీయ అభివృద్ధి కోసం వేదిక మీద ప్రసంగించమని కోరుకుంటున్నాను సార్. ప్లీజ్. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో తిరుగులేనటువంటి రోజు, ఒక నూతన అధ్యయనానికి ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి రోజు. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి మన శ్రీకాకుళం గడ్డ నుంచి నేరుగా ట్రైన్ ప్రారంభం అవుతున్నటువంటి రోజు. మన అరసవెల్లి సూర్య దేవాలయం సూర్య భగవాన్ స్వామికి నేరుగా తిరుపతి వెంకన్న స్వామికి మనం అందరం కనెక్ట్ చేస్తున్నటువంటి రోజు. ఈ యొక్క శుభ సందర్భంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మనందరి అభిమాన నాయకులు, ఆముదల వలస పులి, రాష్ట్రంలోనే తనకు తానుగా నిరూపించుకున్నటువంటి ఏకైక నాయకుడు, మరి సోదరులు నియోజకవర్గ శాసనసభ్యులు, పియూసీ కమిటీ చైర్మన్ కోన రవి గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన డైనమిక్ ఎమ్మెల్యే, అత్యధిక మెజారిటీతో జిల్లాలోనే తన గుర్తింపు సాధించుకుని సాధారణ వ్యక్తి కూడా ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టొచ్చని నిరూపించిన మన సోదరుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకరన్న గారికి, అలాగే పెద్దలు కలెక్టర్ గారు స్వప్నిల్ గారు, డిఆర్ఎం లలిత్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మరి ముఖ్యంగా ఈ యొక్క ఆనందాల్లో పాలు పంచుకోవడానికి విచ్చేసినటువంటి మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాం. ఎందుకు మా శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక ట్రైన్ మొదలు కాదన్నటువంటి ఆవేదన జిల్లాలో ఉన్నటువంటి 20-30 లక్షల మంది ప్రజలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. ఆ ఆవేదన విన్నాను. ఆ ఆవేదనకి ఏదో ఒక రకంగా పరిష్కారం అందించాలని గత 12 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాను. ఈ రోజు 1 గంటలో వచ్చి మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. కానీ దీని వెనక ఉన్నటువంటి పోరాటం నేను పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన దగ్గర నుంచి చేస్తున్నటువంటి విషయం అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఆ రోజే సంకల్పం కట్టుకొని పట్టుదలతో పార్లమెంటులో అడుగు పెట్టినప్పుడే శ్రీకాకుళం జిల్లాతో నేరుగా ఒక ట్రైన్ని ప్రారంభించాలని ఆ రోజు నుంచి నేను పార్లమెంట్లో ఎన్ని సమావేశాలు జరిగినా, ఎంతమంది రైల్వే మంత్రులు ఉన్నా అందరికీ కూడా తరచూ మాట్లాడుకుంటూ రిప్రజెంట్ చేసుకుంటూ వస్తే అప్పటి నుంచి చేస్తున్నటువంటి పోరాటానికి ఈరోజు ప్రతిఫలంగా నేరుగా కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మన శ్రీకాకుళం నుంచి తిరుపతికి మొట్టమొదటి ట్రైన్ మనం వేసుకోవడం అనేది నిజంగా మన అందరికీ కూడా ఎంతో గర్వకారణం అని కూడా తెలియజేసుకుంటున్నాను. నేను 2 ట్రైన్ల కోసం ప్రయత్నం చేశాను. ఒకటి ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలి, మరొకటి మన జిల్లా నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్ళాలని. అటువంటిది ముందుగా మనకి తిరుపతి అయ్యింది. రేపు ఖచ్చితంగా శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కూడా ట్రైన్ మొదలు పెడతానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే ట్రైన్లో అడుగుపెట్టి భోగిల్లో ఎన్ని రోజులైంది తెలుసా బుకింగ్ ఓపెన్ చేసి? 3 రోజుల క్రితం బుకింగ్ ఓపెన్ చేశారు. 3 రోజుల క్రితం బుకింగ్ ఓపెన్ చేస్తే 93% బుకింగ్లు జరిగి రికార్డు స్థాయిలో ఈ రోజు ఎంతలో ప్యాసింజర్స్ ఉన్నారనంటే ఎంత డిమాండ్ మన ప్రాంతం నుంచి తిరుపతికి ఉందో ఒక్కసారి గమనించండి. ఇలాంటి డిమాండ్ చూసి ఆశ్చర్యపోయారు డిఆర్ఎం గారి. అదే 3 రోజుల్లో ఓపెనింగ్ పెట్టుకున్నాం, ఇప్పుడే మనం బుకింగ్ స్టార్ట్ చేస్తే ట్రైన్ ఖాళీగా వెళ్తుందేమో అని అనుకుంటున్నారు. కానీ మన జిల్లాలో ఆధ్యాత్మిక భావన ఎక్కువ. ఎప్పుడు ఈరోజు చాలా మంది కుటుంబాలతో సహా వృద్ధులు, పెద్దలు అందరూ కూడా మన తిరుపతి వెళ్ళడం, తిరుపతి దగ్గర ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా వెళ్ళడం మనకి ఏనాటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంత సుఖమో మీరు అందరూ కూడా గమనించండి. వాళ్ళందరూ కుటుంబాలతో ఈరోజు మాట్లాడుతుంటే మేము ఆలోచిస్తున్నాము ముందంతా కూడా తిరుపతి ఎలా వెళ్ళాలని. ఇక్కడ నుంచి బండి కట్టుకోవాలి, లేకపోతే విశాఖపట్నం వెళ్ళాలి. విశాఖపట్నంలో కూడా మనకంటే బుకింగ్ ప్రత్యేకంగా లేదు. జిల్లాలు 3-4 జిల్లాలు అందరి తాలూకా ఫ్లోటింగ్ విశాఖపట్నం వస్తే అందులో శ్రీకాకుళం ఒకటి, ఆ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మనమందరం ఒకటి. వాళ్ళందరికీ కూడా అక్కడ నుంచి బుకింగ్ చేసుకోవాలంటే ఎన్నో కష్టాలు. ఎప్పుడు బుకింగ్ దొరుకుతుందో తెలియదు. మళ్ళీ ఇక్కడ నుంచి మనం గ్రామం నుంచి అక్కడ వరకు బయలుదేరి వెళ్ళి బస్సు ట్రైన్ ఎక్కాలనంటే ఎన్నో కష్టాలు, ఆకంటాలు. ఇక మన ప్రాంతం మీదుగా వెళ్తున్నటువంటి రైళ్ళు అంటే అందులో కూడా బుకింగ్ అంతంత మాత్రానే. ఈరోజు ఈ ట్రైన్ ద్వారా మన శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 1400 సీట్లు మన కోసం ఇందులో కేటాయించున్నాయి. 1400 సీట్లో 80% వరకు మన జిల్లా వాసులకి, మన శ్రీకాకుళం, మన ఆంధ్ర వలస ప్రజలకి, వాళ్ళందరికీ కూడా ఈరోజు గౌరవంగా, ఆత్మ గౌరవంతో శ్రీకాకుళం జిల్లా వాసి తిరుపతి వెళ్ళేటటువంటి అవకాశం ఈ ట్రైన్ ద్వారా కలుగుతుంది. ఇది కేవలం సౌకర్యార్థం కోసం తెచ్చినటువంటి ట్రైనే కాదు. మనకు సౌకర్యం డెఫినెట్ గా ఉంటుంది.
సౌకర్యంతో పాటు మన ఆత్మ గౌరవం, శ్రీకాకుళం జిల్లా తాలూకా ఆత్మ గౌరవం మన ఏ జిల్లాల కంటే తక్కువ కాదు. మనం కూడా అన్ని జిల్లాలతో సరి సమానంగా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ రేపు భవిష్యత్తులో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలనంటే, మన ఆత్మ గౌరవం ఉండాలనంటే ఆ బోర్డు ఇప్పుడే చూడండి, తిరుపతి పక్కన శ్రీకాకుళం రోడ్ అన్నటువంటి ట్రైను రేపు విశాఖపట్నం మీదుగా, సామర్లకోట మీదుగా, తుని మీదుగా, రాజమండ్రి మీదుగా, విజయవాడ మీదుగా, ఒంగోలు మీదుగా, నెల్లూరు మీదుగా తిరుపతి వరకు చేరుకుంటే ప్రతి ఒక్కరు ఏ స్టేషన్లో ఆగినా ఎక్కడి నుంచి వస్తుంది ట్రైన్ అని అంటే శ్రీకాకుళం రోడ్డు నుంచి వస్తుందని చూసి మన ప్రాంతం మీద వాళ్ళందరూ కూడా చూసి గర్వపడాలి. మన ఏదైతే ఈ జిల్లాలో ఒక మార్పు తీసుకొని రావాలని అనుకుంటున్నాం, ఈరోజు పెద్దలు రవణ గారు, మరి సోదరులు శంకరన్న గారు, మన రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, అలాగే మిగిలినటువంటి మన ఎమ్మెల్యేలు, ఎంతో మంది కూటమి నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా ఒకే ఆలోచన. ఆ ఆలోచన ఎవరి ఆలోచన? మన ప్రధానమంత్రి గారు, ప్రపంచంలోనే అత్యంత కీర్తి సంపాదించినటువంటి విశ్వ నాయకుడు నరేంద్ర మోదీ గారి తాలూకు ఆలోచన. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, విజనరీ లీడర్, ఈ యొక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారు చేయాలని కంకణం కట్టుకొని రాత్రి పగలనక హరీష్లు కృషి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశయం. అలాగే పులి, మన పవర్ స్టార్, మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆశయం. వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా మన జిల్లాకి ఆశీర్వదించి ఈ జిల్లాని అన్ని రంగాల్లో ముందుంచాలి. శ్రీకాకుళం జిల్లా అంటే వెనక ఉన్నటువంటి జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖద్వారం లాంటి జిల్లాగా తయారు చేయాలని నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కూడా ఇస్తున్నటువంటి సహకారంతో, వాళ్ళు చూపిస్తున్నటువంటి మార్గదర్శకంతో మేము జిల్లాలో ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా చేసి మీ అందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించాలన్నది మా ఆలోచన. మీకు ఆత్మ గౌరవం పెంచాలి, మీకు విశ్వాసం పెంచాలి. మన జిల్లాలో ఎక్కడ చూసినా సరే, ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా మన శ్రీకాకుళం జిల్లా వాసులు, చెన్నై వెళ్ళినా, గుజరాత్ వెళ్ళినా, ఖండ సముద్రాలు దాటి అండమాన్ కానీ, గల్ఫ్ కానీ, సింగపూర్ కానీ, దుబాయ్ కానీ, ఇరాన్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మన జిల్లా వాసులే అక్కడ కూడా చెమటోడ్చి కష్టపడుతున్నారు. పొట్ట కూడి కోసం ఇల్లు వదిలి, తల్లిదండ్రులు వదిలి, పిల్లలకి దూరంగా, కుటుంబాలకి దూరంగా వెళ్ళి కష్టపడి పనిచేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ అంతా కూడా మార్చాలి. మన జిల్లాలోనే మన వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఒక బ్రహ్మాండమైనటువంటి పోర్టు, మూలపేట పోర్టు మన కూటమి ప్రభుత్వంలో అది కంప్లీట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక ఎయిర్పోర్ట్కి మన శ్రీకాకుళం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లా ఏంటి, ఎయిర్పోర్ట్ అని అనుకున్నారు అందరూ కూడా. అలాంటిది మరి రామ్మోహన్ నాయుడు ఏంటి 36 సంవత్సరాలు కేంద్ర మంత్రి అవ్వడం ఏంటి? ఆ శక్తి ఎవరిది? మన శ్రీకాకుళం జిల్లాదా శక్తి. అలాంటి జిల్లాలో ఏది ఆలోచించుకున్నా సరే జరిగేటటువంటి శక్తి ఈరోజు మనకందరికీ కూడా తోడుగా ఉంది. సాధించుకోవాలి, మీరందరూ కూడా సహకరించాలి. ఎందుకు రాకూడదు మనకి ఎయిర్పోర్టు? ఎక్కడెక్కడో పెడుతున్నాం మనం ఎయిర్పోర్ట్లు. ఈరోజు మోదీ గారి తాలూకా డైరెక్షన్లో నాకు ఒక సంకల్పంతో ముందుకు నడిపిస్తున్నారు. మోదీ గారు చెప్పారు వచ్చే 5 సంవత్సరాల్లో దేశంలో 50 ఎయిర్పోర్ట్లు కట్టాలని. మరి 50 ఎయిర్పోర్ట్లు కట్టాలని అంటే దేశంలో కోనాలు అన్ని కూడా వెతికి ఎక్కడెక్కడో పెట్టాలి. మరి దేశమంతా తిరిగి 50 ఎయిర్పోర్ట్లు పెట్టినప్పుడు మన సొంత జిల్లా అయినటువంటి శ్రీకాకుళంలో పెట్టకపోతే అది మన అందరికీ కూడా ఒక రకంగా నెగిటివ్ కాదా అని మీ అందరికి అడుగుతున్నాను. మన జిల్లాలో కూడా ఎయిర్పోర్ట్ ఉండాలని అది కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. పోర్ట్ రాబోతుంది, రైల్వేస్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. ఇదే రైల్వేస్లో సౌత్ కోస్ట్ రైల్వే జోన్, కొత్త రైల్వే జోన్ కోసం ఈ స్టేషన్లోనే సాక్షాత్తు నేను ఆ రోజు రవణ ఇద్దరం కూడా రాత్రిపూట పడుకొని నిరాహార దీక్ష చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నామనంటే రోజు పూల కానుక కాదు మనం చేసినటువంటి పదవి. కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎదుర్కొన్నాం, నిలబడ్డాం. శ్రీకాకుళం జిల్లా తాలూకా పౌరుషం ఏంటో గత 12 సంవత్సరాలుగా చూపిస్తూ ముందుకు వచ్చాం. ఈరోజు రైల్వే జోన్ కూడా సాధించుకున్నాం. జోన్తో మన అందరికీ కూడా ఎంత సంతోషమో. ఈరోజు జోన్లో పనిచేస్తున్నటువంటి అధికారులు అందరూ కూడా ఉన్నారు, మన ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. వాళ్ళు పెద్ద సీనియర్ అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు పెద్దగా మాట్లాడడానికి అవకాశం ఉండదు. వాళ్ళ గుండెల్లో మాత్రం ఉప్పొంగిపోతున్నారు మనకంటూ ఒక జోన్ వచ్చిందని. మీ సంబంధంలో, మీ తాలూకా రిలేషన్స్లో, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రైల్వే వాళ్ళు ఉంటే అడగండి. వాళ్ళందరికీ కూడా
జోన్ వస్తే మన అందరికీ కూడా ఎంత లాభం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. అది కూడా మన ఆత్మ గౌరవానికి సంబంధించింది, అది సాధించుకున్నాం. అలాగే 7 స్టేషన్లు మనకి ఉద్యాన ప్రాంతంలో ఉన్నవి, అవి కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆనికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలనంటే ఈ జోన్లో కలపాలనంటే దానికి కూడా బోర్డు నుంచి అంగీకారం తెచ్చుకున్నాం. అంటే అసాధ్యమైనటువంటి పనులు, అసలు జరుగుతాయో లేదో అన్న అనుమానం ఉన్నటువంటి పనులకి ఈరోజు శాశ్వత పరిష్కారం ఇచ్చి జిల్లాలో ఒక నూతన అధ్యాయానికి మళ్ళీ శ్రీకారం చుట్టాం. కూటమి ప్రభుత్వానిదో నాయకులదో కాదు, ఈ విజయం సాక్షాత్తు మన శ్రీకాకుళం జిల్లా ప్రజలదని మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ ట్రైన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ట్రైన్తో పాటు మన శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ కూడా బ్రహ్మాండంగా, అటు సైడ్ కొత్త టెర్మినల్ బిల్డింగ్ వస్తుంది, 35 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అందమైన డిజైన్తో అది కూడా చేసి రవాణాతో కూడా మాట్లాడాం. ఆయన డైరెక్షన్తో చింతాడ దగ్గర నుంచి నేరుగా రైల్వే స్టేషన్కే ఒక 70 ఫీట్ రోడ్డు కూడా వేయడానికి ఒక మంచి ప్లాన్ కూడా చేస్తున్నాం. అలాగే ఇటు సైడ్ కూడా స్టేషన్ ఎక్స్పాండ్ చేస్తాం. ఈరోజు 2 లైన్లే వెళ్తుంది ఈ స్టేషన్. ఈ లైను ఒక ట్రైన్ ఇటు నుంచి వెళ్తే ఒక ట్రైన్ అటు నుంచి వస్తుంది. కానీ మన అందరి తాలూకా రైల్వే మినిస్టర్ గారు అశ్విని వైష్ణవ్ గారు ఒక చాలా తెలివైనటువంటి వ్యక్తి, ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి. నరేంద్ర మోదీ గారు ఏదైతే రైల్వేలో ఒక మార్పు, ఒక సంక్షేమం గురించి రైల్వే కోసం ఏదైతే ఒక రిఫార్మ్స్ తీసుకొని రావాలనుకుంటున్నారో దానికి పరిపూర్ణంగా అమలు చేస్తున్నటువంటి నాయకుడు మన అశ్విని వైష్ణవ్ గారు. అటువంటి వారి ఆలోచనలతో 2 లేన్లు 3 లేన్లు, 3 లేన్లు 4 లేన్లు కూడా మన ప్రాంతంలో మనం చేసుకోబోతున్నాం. వచ్చే 2 సంవత్సరాల్లో ఈ 2 లేన్స్ 3 లేన్స్ చేసుకుంటే మరిన్ని ట్రైన్లు మనం తెచ్చుకోవచ్చు, మరింత స్పీడ్తో కూడా మన ట్రైన్లు మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈరోజు మన జిల్లాలో కొత్త స్టాప్స్ వస్తున్నాయి, మన ట్రైన్స్ని అభివృద్ధి చేసుకుంటున్నాం, రైల్వే స్టేషన్లు బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకుంటున్నాం. ఇంకా ఏవైనా చిన్న సమస్యలు ఉంటే మంత్రి గారి తాలూకా సహకారంతో అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అసలు వాస్తవానికి మన శ్రీకాకుళం జిల్లాలో రైల్వేస్ అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు అనేది కూడా గుర్తు చేస్తున్నాం. ఆయన ఆ రోజుల్లో రైల్వే స్టాండింగ్ కమిటీకి చైర్మన్గా చేసేవారు. ఆ చైర్మన్గా చేసేటప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి మన సమస్యల దృష్టికి తీసుకొని వెళ్ళి ఒక సందర్భంలో రైల్వే మినిస్టర్ గారు కూడా మన ప్రాంతానికి తీసుకొని వచ్చి బండారు దత్తాత్రేయ గారు ఆ రోజు ఎంఓఎస్గా ఉంటే ఆయనతో మన జిల్లా అంతా కూడా తిప్పించి స్టేషన్లో ఉన్నటువంటి సమస్యలు ఆ రోజు చెప్పి చాలా కార్యక్రమాలు ముందుకు నడిపించారు. మనకి నౌపాడ నుంచి గునుపూర్ మీదుగా ఒక ట్రైన్ వెళ్తుంది, అది మహారాజులు పర్లాకిమిడి రాజులు గారు ఉన్నప్పుడు కట్టుకున్నటువంటిది. సాల్ట్ భూముల దగ్గర నుంచి ఉన్నటువంటి లైను అది నేరో గేజ్గా ఉంటే ఎర్రన్నాయుడు గారి తాలూకా సహకారంతో అది బ్రాడ్ గేజ్ చేసుకున్నాం. బ్రాడ్ గేజ్ చేసుకుంటే ఈరోజు బ్రహ్మాండంగా గునుపూర్ నౌపాడు అలాగే అటు టెక్కలి పాతపట్నం వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ట్రైన్లు జరుగుతున్నాయి. కానీ సింగిల్ అయిపోవడం వల్ల ఇటు నుంచి ట్రైన్ వెళ్తే మరొక నుంచి రావడానికి అవకాశం లేదు. దాని మీద కూడా 4 క్రాసింగ్ స్టేషన్లు మన జిల్లాలో వచ్చేటట్టుగా నిర్మిస్తున్నాం. ఆ ప్రాంతానికి కూడా డెవలప్ అవుతుంది. ఇలా ఎన్నో కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వంలో మనం శ్రీకారం చుడుతూ ముందుకు తీసుకొని వెళ్తున్నాం. దీనికి ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. రైల్వేలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి మీ తాలూకా ఆశీస్సులు నిరంతరం ఉండాలని మళ్ళీ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మన అందరికీ కూడా ఒక పండగ లాంటిది. ఈ తిరుపతికి వేసినటువంటి ట్రైను మనం ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి వాళ్ళ సౌకర్యార్థం, భక్తుల సౌకర్యార్థం, మన జిల్లా ప్రజల సౌకర్యార్థం ఉన్నటువంటి ఈ ట్రైన్ని మనం నీట్గా ప్రమోట్ చేసుకొని ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా స్వార్థం ఒక్కటే, మీరు 100% బుకింగ్తో ఇది నడిపిస్తే సోమవారం బయలుదేరుతున్నటువంటి ఈ ట్రైన్ని సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు, శని, ఆదివారాలు ప్రతిరోజు కూడా నడిచే విధంగా చేయాలి. 7 రోజులు కూడా ఇది నడవాలి. నేను ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తే మంత్రి గారు నా బాధపడలేక ఒక ట్రైన్ మనకి ఇచ్చారు, కానీ 7 రోజుల్లో ఒక రోజు ఇచ్చారు. మళ్ళీ ఇది రెండోసారి నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలనంటే దీని ఒత్తిడి తీసుకొని రావడానికి మీ సహకారం కావాలి. ఫుల్ ట్రైన్ అయిపోతే అప్పుడు చూపిస్తాను రైల్వే కూడా లాభం అండి. 100కి 100% సీట్లు బుక్ అవుతున్నాయి, 1 కాస్త 7 చేయండి అని చెప్పి మళ్ళీ ఆయన దగ్గర కూర్చొని అది కూడా సాధించి తీరుతానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ నేనే చెప్తున్నాను, ఈ ట్రైనే కాదు ఒక్కసారి మొదలైంది కాబట్టి ముందు మన ఇది కోడి ముందా గుడ్డు ముందు అన్నట్టుగా ఒక ట్రైన్ స్టార్ట్ చేయండి అని అంటే ఇక్కడ మెయింటెనెన్స్ లేదు,
మెయింటెనెన్స్ పనులు స్టార్ట్ చేయండి అంటే ట్రైన్ మొదలు కావట్లేదు, మెయింటెనెన్స్ ఎందుకు అని అది అడిగితే ఇది సమాధానం చెప్పేవారు. అదే రైల్వేస్ వాళ్ళు ఈరోజు ప్రారంభించారు కాబట్టి ఇంకేది అడిగినా వాళ్ళు మళ్ళీ ఇంకేది ఈ ఎక్స్క్యూజ్ చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు వచ్చే ట్రైన్ మనకి చల్లపల్లి, సికింద్రాబాద్ అక్కడ కూడా ఒక నడిపించాలనేది నా తాలూకు ఆశయంగా పెట్టుకున్నాను. వీలైనంత త్వరగా అది కూడా చేసి తీరుతానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ దారి పొడవునా కొన్ని స్టేషన్లు ఉన్నాయి. అలాగే మనకి ఉర్లాం దగ్గర కూడా ఒక కొత్త స్టేషన్ కావాలనేది, కామేశ్వరపేట దగ్గర కూడా కావాలని మీరు అందరూ కనబడ్డారు కాబట్టి చెప్తున్నాను, మళ్ళీ మర్చిపోయారు అనుకో. కామేశ్వరపేట దగ్గర కూడా ఒక స్టేషన్ కావాలి. దానికి కూడా సర్వే అందరూ కూడా రైల్వే సర్వే డిపార్ట్మెంట్ వచ్చారు, వాళ్ళు కూడా కార్యక్రమం చేయడానికి సుగమంగా ఉన్నారు. అలాగే మన పొందూరులో ఈ ట్రైన్ ఆపాలని కూడా కోరారు, ఇక్కడికి పొందూరు నుంచి రావాలని. మరి దానికోసం అన్న బ్రిడ్జ్ కూడా ఒకటి వేసేస్తాం అంటున్నాడు. మీరు బ్రిడ్జ్ వేస్తారు, తర్వాత ఈ ట్రైన్ కూడా మనం పొందూరు స్టేషన్లో ఆపుదాం. ఇప్పుడే రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అన్న అడిగినటువంటి ముఖ్యమైన విషయం కూడా ఇది ఖచ్చితంగా పొందూరులో ఆగాలని. సో దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఇంకా మీ డిమాండ్లు మొదలు పెడితే మరి ఇంకా చిట్టా రాసుకోవాలన్నీ కూడా అంచెలంచెలుగా ఒక్కొక్కటి చేద్దాం. ప్రతి ఒక్క కార్యక్రమం మీకు అనుకూలంగా ఉండే విధంగా మేము సాధించి తీరుతామని నా తరపున, అన్న రవికుమార్ గారి తరపున, అందరి తరపున తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఒక పండగ వాతావరణంలో ఇదంతా కూడా కొనసాగింది. ఇందులో ప్రయాణం చేస్తున్న వారికి అందరికీ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు. మొట్టమొదటిసారి ఈ శ్రీకాకుళం నుంచి బయలుదేరుతున్నటువంటి ట్రైన్తో మీరందరూ కూడా తిరుపతి వెళ్తున్నారు. జిల్లా ప్రజలందరి తరపున కూడా ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కి ధన్యవాదాలు ఆయనకు కూడా తెలియజేయండి. చేయమైనా కదలాలనంటే ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సులు ఉండాలి. అటువంటిది ఇంత పెద్ద ట్రైన్ కదలాలనంటే ఆయన ఆశీస్సులు లేదే మనం సాధించలేం. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి, అలాగే మనకి ఇక్కడ అరసవల్లి సూర్య దేవాలయం, సూర్య భగవానుడి స్వామి అందరి ఆశీస్సులు మన మీద ఉన్నాయి. ఆ ఆశీస్సులతో మరింత బలంగా ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ, అశ్విని వైష్ణవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రైల్వే డిపార్ట్మెంట్, మన స్థానిక డిఆర్ఎం లలిత్ బోరా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కలెక్టర్ గారు స్వప్నిల్ గారికి కూడా డైనమిక్ గా ఈరోజు జిల్లా యంత్రాంగాన్ని అంతటిని కూడా ముందుకు నడిపిస్తూ చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశయాలను ఇక్కడ నిజం చేస్తున్నటువంటి వ్యక్తి. అలాగే మన రైల్వే సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై హో శ్రీకాకుళం.